డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో 33 years ఆఫ్ టీచింగ్ సర్వీస్ కంప్లీట్ చేసుకుని కేంద్రీయ విద్యాలయ టీచర్, రిటైర్డ్ టీచర్ అయిన ఎల్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్. అయితే అకాడమిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్లీ మనం నార్మల్గా ఇది వరకు మనం చూసుకున్నట్లయితే అకాడమిక్స్లో స్టూడెంట్స్ కానీ అకాడమిక్ నుంచి కూడా అన్ని డిమాండ్స్ ఉండేవి కాదు. అంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ గురించి మీరు ఏదైతే చెప్పారు ఇందాక, మనకి గర్ల్స్కి అయితే వేరేవి ఫీల్డ్స్లో కొన్ని నేర్పించేవాళ్ళు, అబ్బాయిలకి నేర్పించేవాళ్ళు, డ్యాన్స్ కావచ్చు, మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్లో అంత డిమాండ్ ఉండేది కాదు. ఇప్పుడు మనకి డిమాండ్స్ అనేవి కొంచెం వస్తూ ఉన్నాయి అకాడమిక్స్లో. దాని గురించి మీరు ఒకసారి మాకు చెప్తే. చాలా బాగా అడిగారు. ఈ డిమాండ్స్ అన్నవి ఏంటంటే పిల్లల్లో ఎక్కువైపోతున్నాయి. దానికి రీజన్ ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. పిల్లలు అడిగినవి వాళ్ళకి ఉన్నది ఇద్దరే పిల్లలు. సో వాళ్ళని విపరీతంగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దాలని పేరెంట్స్ తాపత్రయపడి వాళ్ళకి కావాల్సిన వాటిల్లో వాళ్ళు శిక్షణ ఇప్పించాలనుకుంటున్నారు. అది తప్పులేదు, అది చాలా 100% కరెక్టే. కాకపోతే ఈ డిమాండ్స్ తగ్గట్లు మనం పాఠశాలల్లో వనరులు ఏర్పాటు చేయాలి, మూల్యాంకనం ఏర్పాటు చేయాలి, టెస్టింగ్ ఏర్పాటు చేయాలి. దీంట్లో ఏంటంటే టీచర్స్కి కొంచెం స్వేచ్ఛనివ్వాలి. పేరెంట్స్ వాళ్ళ బిజీ లైఫ్లో పిల్లల మనసులో కల్లా వెళ్ళి వాళ్ళు దేంట్లో ఎక్కువ ఫోకస్ చేయగలరు అనే అబ్జర్వేషన్ టీచర్స్కి ఉన్నంత పేరెంట్స్కి కొంచెం ఉండకపోవచ్చు. ఎందుకంటే టీచర్స్ వందల కొద్దీ పిల్లల్ని చూస్తారు. ప్రతి బ్యాచ్లో మినిమం 160 పిల్లలు మారిపోతూ ఉంటారు. సో ఇంతమంది మానసిక స్థితి, వాళ్ళ ఇంట్రెస్ట్లు అన్నవి టీచర్స్కి బాగా తెలుస్తాయి. సపోజ్ ఒక టీచర్ వచ్చేసి మీ అబ్బాయికి కంప్యూటర్స్లో ఇష్టం ఉందండి, అవి మనం చూపిద్దాము అంటే దానికి ఏజ్ లిమిట్ ఏమీ లేదు. మనం ఫస్ట్ క్లాస్ నుంచి కూడా వాళ్ళ డిమాండ్స్ని మనం ఛానలైజ్ చేయొచ్చు. కొంతమందికి ఓన్లీ మ్యూజిక్ మీదే ఉంటుంది, పాటల వైపు వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. అయ్యో వీడికి చదువు రాలేదే, చదువు మీద వాడు ఫోకస్ చేయట్లేదు, ఎప్పుడు మ్యూజిక్ అంటున్నాడని అలా డిస్కరేజ్ చేయకూడదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన హైదరాబాద్లోనే ఒక స్టూడెంట్ ఉంది. అమ్మాయికి లంచ్ బ్యాగ్ ఇవ్వడానికి వాళ్ళ మదర్ వెళ్ళారు రోజు స్కూల్కి. అమ్మాయి టేబుల్ మీద తల పెట్టుకుని ఏడుస్తోందిట. టీచర్ని అడిగారట వాళ్ళ మదర్, ఎందుకు మా అమ్మాయి ఏడుస్తుంది? ఇప్పుడే కాదండి, మీ అమ్మాయి రోజు ఏడుస్తోంది, ఏం అడిగినా చెప్పట్లేదు అని. సో అమ్మాయిని సరే నేను ఇంటికి తీసుకువెడతానని ఇంటికి తీసుకొచ్చారు వాళ్ళ మదరు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అడిగితే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నా స్కూల్కి వెళ్ళాలని లేదు. సామాన్యంగా మనందరం ఏం చేస్తామంటే నయానో భయానో వాళ్ళని స్కూల్కి పంపించే ప్రయత్నం చేస్తాం. నా సర్వీస్లో నేను ఎక్కడా అలాంటి స్టూడెంట్ని నేను చూడలేదు. అయితే అమ్మాయి స్కూల్కి వెళ్ళను అంటే 2-3 రోజులు వీరు అబ్జర్వ్ చేశారు. ఒకటే పిల్ల, ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళ మదర్ని కన్సల్ట్ చేస్తే ఓకే అమ్మాయికి ఇష్టం, ఏం చేస్తామంటే నేను ఇంట్లో చదువుకుంటానండి. ఇంట్లో చదువుకుంటానంటే ఈ ఇన్సిడెంట్ అమ్మాయి ఫస్ట్ క్లాస్లో జరిగింది. ఫస్ట్ క్లాస్ బుక్స్ తెప్పించారు, అమ్మాయికి బుక్స్ ముందరేస్తే చదువుకుంది, డౌట్లు వస్తే అమ్మ వాళ్ళని అడిగింది. అలా ఇంట్లోనే ఎడ్యుకేషన్ అంతా చదివింది. మ్యాథ్స్ వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళ మదర్ కొన్ని సబ్జెక్టులు, పిల్ల ఓన్గా నేర్చుకునేది. ఆ రకంగా మొత్తం స్కూలింగ్ అంతా ఇంట్లోనే చదివింది అమ్మాయి. మోర్ ఓవర్ ఏంటంటే తనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ సేమ్ థింగ్, అమ్మాయికి ఎక్కడికి వెళ్ళి కూర్చుని దాన్ని ఏమంటారు, ఓల్డ్ మెథడ్లో కూర్చుని 1+1లో వినే ఉద్దేశం లేదు అమ్మాయికి. సంహౌ ఐ డోంట్ నో. వాళ్ళు మ్యూజిక్ టీచర్ దగ్గర తీసుకెళ్ళి, ఇలా మా అమ్మాయికి అందరితో పాటు కూర్చుని నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదంట, ఏం నేర్చుకోవాలో మీరు చెప్పండి, మా అమ్మాయి ఇంట్లో మేము ప్రాక్టీస్ చేస్తామని. యూ కాంట్ బిలీవ్ దట్ గర్ల్ అచీవ్డ్ డిప్లొమా ఇన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఇన్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ సార్కి ఆయన ఇంట్రెస్ట్ తోటి ఈ అమ్మాయి ఇంత టాలెంటెడ్ అని బయట కంట్రీస్లో మ్యూజిక్ క్లాసులు ఈ అమ్మాయికి వచ్చేటట్లు చేస్తే, షీ జస్ట్ ఆఫ్టర్ ఆల్ 18 years షీ కంప్లీటెడ్ 10th class CBSE దట్టు వితౌట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఇలాంటి అవకాశాలు గవర్నమెంట్ వాళ్ళే ఇవ్వగలరు. అమ్మాయి 10th class పాస్ అయిపోయింది, ఆ మ్యూజిక్ తోటి నెలకి 20,000 సంపాదించుకుంటుంది, ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది. ఇలా పిల్లల డిమాండ్స్ని కనుక మనం ప్రాపర్గా ఛానలైజ్ చేస్తే చేయగలిగిన వాతావరణము స్కూలు పేరెంట్స్ కల్పించగలిగితే దే విల్ మేక్ వండర్స్.
నో డౌట్. ఐ అప్రిషియేట్ దట్ మదర్ అండ్ గ్రాండ్ మదర్ అండ్ దట్ చైల్డ్. ఫ్యామిలీకి అసలు అప్రిషియేషన్ అనేది చెప్పాలి. మీరు అన్నట్టు అసలు ఎవరైనా మీరు అన్నట్టు వెళ్ళను అని అంటే ఏదో స్కూల్కి వెళ్ళకపోతే ఎలా లైఫ్ పాడైపోతుంది నా అది ఇది అని లైఫ్ లో చెప్పి నా పంపిస్తారు. సర్వీస్ లో నేను ఎవరిని మా పిల్లల్ని కూడా ఆ రకంగా ఎంకరేజ్ చేయలేదు. అది విన్నాక నాకు అనిపించింది, ఆహా మన దృక్పథం మారాలి. పిల్లల డిమాండ్స్ని బట్టి మనం ప్రాపర్గా ఎంకరేజ్ చేస్తే దే విల్ ఎక్సెల్. అలాగే ఇంకో స్టూడెంట్ కూడా ఉందన్నమాట, మ్యూజిక్. అమ్మాయికి మ్యూజిక్ అంటేనే ఇంట్రెస్ట్. మ్యూజిక్ నేర్చుకుంది. వాళ్ళ మదర్ని, వీళ్ళందరినీ పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అవ్వాలని పిల్లల మీద ప్రెషర్ పెట్టి కంపారిజన్ చేసుకోకుండా పిల్లల ఇంట్రెస్ట్ డిమాండ్స్ని కనుక పేరెంట్స్ టీచర్స్ గమనించి వాళ్ళని ప్రోత్సహిస్తే రియల్లీ దే విల్ డూ వండర్స్. నమ్మాలి, మనం పిల్లల్ని నమ్మాలి. ఈ రకంగా ఇంకోటి ఏంటంటే స్కూల్ వాతావరణంలో కూడా ఏంటంటే స్పేషియస్ బిల్డింగ్స్ ఉండాలి. ఇంకోటి సేమ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్ని స్కూళ్ళల్లో ఉంటే అది కూడా ఈ డిమాండ్స్ మీట్ అవడానికి ఉంటుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ జాబ్ రీచా ప్లేసెస్ మారచ్చు. ప్లేసెస్ మారినప్పుడు మళ్ళీ కొత్త సిటీకి వెడితే మళ్ళీ అక్కడ వేరే వీళ్ళు కంటిన్యూషన్ బ్రేక్ అవుతే మటుకు కష్టమవుతుంది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ సేమ్ హోల్ ఇండియాకి ఒకే రకమైన అకాడమిక్ పాలసీ తీసుకొచ్చారనమాట. సో ఎవ్రీ మంత్ ఈ లెసన్స్ ఇవి చెప్పాలి, ఈ మంత్లో ఈ టెస్టులు జరగాలి. ఈ కో కరికులర్ యాక్టివిటీస్ తోటి వాళ్ళ డిమాండ్స్కి బోల్డ్ అనే ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్స్లో పిల్లలు ఏదన్నా తీసుకోవచ్చు. ఆ ఆప్షన్స్కి సరిపడే టీచర్స్ని, స్కిల్డ్ టీచర్స్ని అపాయింట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయాలు, నవోదయాల్లో చేశారు. సో వాటి ద్వారా పిల్లలు వాళ్ళ డిమాండ్స్ని పూర్తి చేసుకుని ఎక్సెల్ అవుతున్నారు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇదివరకు గురుకులాలు ఉండేవి, నలంద, తక్షశిల, మళ్ళీ ఇప్పుడు కూడా అంతే ఆశ్రమ పాఠశాలలు అంటారు, నవోదయాలు. ఇలాంటివి కొంచెం సంఖ్య పెరిగినా కూడా టీచర్స్ స్టూడెంట్స్ మధ్యలో బాండింగ్ పెరుగుతుంది. బాండింగ్ పెరిగేసరికి చాలామంది పిల్లలు టీచర్స్ చెప్పిందే వాళ్ళకి వేదం అనమాట. సో బాండింగ్ పెరిగితే ఇంకా వాళ్ళ అవుట్కమ్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నదానికంటే హాస్టల్స్ వేరు, గురుకులాలు వేరు. హాస్టల్స్లో కొంచెం నిర్బంధం ఉంటుంది, గురుకులాలు ఫ్రీ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో ఇదివరకు అయితే మన ఇండిపెండెన్స్ రాకముందు చాలా గురుకులాలు ఉండేవిట, దాదాపుగా 1,00,000 పైగా త్రూఅవుట్ ఇండియా ఉండేవిట. పేరెంట్స్ చాలా హ్యాపీగా పంపించేసేవాళ్ళు. నమ్మాలి, టీచర్స్ని నమ్మితే కూడా పిల్లలకి మంచి వాళ్ళ డిమాండ్స్ మీట్ అవుతారు. ఇంకోటి ఏంటంటే కొంచెం అపోహ టీచర్స్ మీద కూడా ఉంది సమాజంలో. అది చాలా మైనర్, 1 or 2%. అయితే 99% ఆఫ్ ద టీచర్స్ విల్లింగ్గా టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చిన వాళ్ళే, బలవంతంగా ఏమి రారు. టీచర్స్ విల్లింగ్గా రాకపోతే టీచింగ్ చేయలేరు. క్లాస్ రూమ్లో పిల్లల్ని ఫేస్ చేయాలంటే టీచర్స్ షుడ్ హ్యావ్ సమ్ స్టామినా, సమ్ పొటెన్షియాలిటీ. పిల్లలు ఏం అడిగితే అది చెప్పడానికి సరిపడే స్టఫ్ ఉండాలి కదా టీచర్స్కి. ఆ స్టఫ్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు టీచర్స్గా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ప్రతిరోజు ఈరోజు మనం పిల్లలకి ఇది చెప్పాలి, స్టూడెంట్స్కి ఇది చెప్పాలి. దే మే థింక్ సమ్ క్వశ్చన్స్, ఇవి రావచ్చు క్వశ్చన్స్ పిల్లల నుంచి, తప్పనిసరిగా వస్తాయి. 40 మంది పిల్లలు కనీసం 10 మంది అన్నా అడుగుతారు వేరియస్ క్వశ్చన్స్. వేరే టీచర్స్ ఊహించని క్వశ్చన్స్ కూడా వాళ్ళు అడుగుతారు. సో సబ్జెక్ట్ గురించి ఫుల్ కమాండ్ ప్రిపరేషన్ ఉండి క్లాసులకి వెళ్ళి పిల్లల నీడ్స్ ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత టీచర్స్ది ఉంది. టీచర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సిన సహకారం పేరెంట్స్ నుంచి కూడా కావాలి. ఇంకోటి అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా కొంచెం లిబరల్గా ఉండాలి. కంపల్సరీ సమ్ టైమ్స్ ఏంటంటే ఇన్ని లెసన్స్ కంప్లీట్ చేయాలి అని రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఒక్కో లెసన్కి ఎక్కువ టైం పట్టచ్చు, ఒక్కో లెసన్కి తక్కువ పట్టచ్చు. లేదు అంటే ఎక్స్ప్లెనేషన్ టీచర్స్కి ఇంకా ఎక్కువ డీటెయిల్గా చెప్పాలనిపించచ్చు. కొంచెం ఫ్రీ హ్యాండ్ టీచర్స్కి ఇచ్చి అడ్మినిస్ట్రేషను పేరెంట్స్ సహకారం ఉంటే మటుకు 100% ఈ సొసైటీ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ వచ్చే డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేసి మన దేశాన్ని మనం చాలా బాగా డెవలప్ చేసుకోవచ్చు. అవునమ్మా. ఇప్పటికే ఏంటంటే ప్రపంచంలో ఏ కంపెనీ తీసుకున్నా కూడా మేజర్ కంపెనీస్లో అందరు సీఈఓలు, మెజారిటీ ఆఫ్ సీఈఓస్ మన ఇండియన్స్. చాలా ఇన్వెన్షన్స్ మన ఇండియా నుంచే మొదలైనవి. జీరో అనుకోండి, ఆల్జిబ్రా అనుకోండి, ఇదేంటి పొలిటికల్ సైన్స్, చాణక్యుడు, రాజనీతి,
ఇలా అలా అంత ఉన్నత స్థాయికి మళ్ళీ మనం తీసుకురావాలి అంటే ఆ, పిల్లల డిమాండ్ పూర్తి చేస్తూ టీచర్స్కి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అనుకూలమైన వాతావరణం మనం కల్పించగలిగితే విద్యాలయాల్లో వాళ్ళ డిమాండ్స్ పూర్తయి సొసైటీ చాలా ఉన్నతంగా ఉంటుంది. అవుతుందంటారు. యా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.